సినిమా బ్లాక్ బస్టర్ అన్న, చాలా బాగుంది. కేజీఎఫ్ 1, 2 కూడా పనికిరాదు. ఇంకా సెకండ్ పార్ట్ మామూలుగా ఉండదన్న, చాలా బాగా అంటే చాలా బాగా తీసిండు. దానికి లింక్ దీనికి లింక్ ఉంటుంది అనుకుంటే దేనికి లేకపోయినా కానీ చాలా అంటే చాలా బాగా తీసిండు. ప్రశాంత్ నీల్ హ్యాట్సాప్ అన్న. చాలా బాగుంది. ప్రభాస్ ఏంటి మామూలు లేదు. ఆయన వచ్చేటప్పుడు డ్రాగన్ సౌండ్ వచ్చి చాలా అంటే చాలా పెట్టాడు. బాగున్నది సినిమా, బాగున్నది. క్లైమాక్స్ అంటే మనం ఇక సెకండ్ పార్ట్ చూస్తే మనకి ఇచ్చారు కదా, ఏ సర్టిఫికేట్ పెట్టి మొత్తం రక్తంతో నిండిపోయాడు ఆయన. రక్తంతో నిండిపోయాడు ప్రభాస్ అన్న, మామూలు లేదు. యానిమల్ కంటే దారుణంగా ఉంది అది. చూడాల్సింది. చాలా బాగుంది మూవీ అయితే. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు చాలా బాగా తీశారు మూవీ అయితే. నాకు తెలిసి 10 సంవత్సరాల నుంచి ప్రభాస్ ఆడియన్స్ ని ఎలా చూడాలనుకుంటున్నారో, ఒక మాస్ పడితే ఎలా ఉంటుందో ప్రేక్షకులకు చూపించారు ప్రభాస్ గారు అయితే. నెక్స్ట్ లెవెల్ మూవీ అనుకోవాలి. క్లైమాక్స్ అయిపోయింది, బీజేపీ అయిపోయింది, సినిమా ఎలివేషన్స్ అయిపోయింది, చాలా బాగా వచ్చాయి. సెకండ్ హాఫ్ వరకు ఎట్లా బాగా తీసుకెళ్ళాలని కాదు, సెకండ్ యూనిట్ ఎట్లా చేశారని బాగా చూపించారు మూవీని. ఇంకొక విషయం ఏంటంటే మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రశాంత్ నీల్ గారిని, ప్రభాస్ గారి అభిమానులు అయితే ఎలా కోరుకున్నారు ప్రభాస్ని ఫస్ట్ నుంచి కూడా మనం చూసుకున్నట్టయితే ఈశ్వర్ సినిమా కానీ ఛత్రపతి కానీ మాస్ అయితే ఎలా ఉందో దాని అమ్మ మొగుడు ఎట్లుంటుందో ప్రభాస్ని చూపించాడు. ఈ బ్లడ్ చూసారా, బ్లడ్ చూస్తే చింతపులికి ఎట్లా అనిపిస్తుందో ప్రభాస్ అభిమానులకు దాని అమ్మ మొగుడే కనిపించింది. ఐఎమ్ నాట్ ఏ ప్రభాస్ ఫ్యాన్, బట్ మూవీ ఈస్ అల్టిమేట్. సినిమా బాగుంది. కేజీఎఫ్ 2 కాదు, 3 పెట్టినా కానీ సార్ కిందికి రాదు. సినిమా మాత్రం సూపర్ ఉంది. సలార్ మూవీ అసలుకి బ్లాక్ బస్టర్. హీరోని కొత్తగా ఎలా చూసారు? హీరో గురించి మిర్చి తర్వాత అండ్ బాహుబలి తర్వాత ఇది ఒక బ్లాక్ బస్టర్ అవుతుంది మూవీ. సూపర్ బ్లాక్ బస్టర్ అన్న, సూపర్ స్టార్ రెబల్ స్టార్ బాగుంది, చాలా బాగుంది. సూపర్ భయ్య మూవీ మాత్రం అల్టిమేట్, చాలా బాగుంది. ప్రభాస్ కి ఇలాంటి హైక్ వచ్చే మూవీస్ అయితే సూపర్ ఉంది. అసలు దీనిలో ఫస్ట్ ఇంకా హైక్ ఇచ్చే దానిలో నెంబర్ 1 ఇదే ఉంటుంది. ప్రభాస్ అన్నది అన్ని సినిమాలు ఒక ఎత్తు అయితే ఇది వేరే లెవెల్ భయ్యా. అసలు పూరా మాస్, ఎట్లా అంటే ఊత కోటే. అసలు కేజీఎఫ్ కూడా మనకి రాదన్నా, ఎక్సలెంట్. ఎక్స్ట్రా ఫుటల్ భయ్యా, ఒక్కొక్క ట్విస్ట్ మైండ్ కిరాక్ అయితే చెప్తున్నారు. మామూలు లేదు, అరాచకం అసలు. ఎరుపు ఎట్లుంటది సినిమా థియేటర్లో పోతే ఎరుపు ఎక్కింది, వేరే లెవెల్. ఛత్రపతి మామూలు లేదండి. ఇదే బరువులన్నా వేరే సినిమా అయితే నాకు అర్థం మాత్రం వేరే ఉంటుంది. ప్రభాస్ సినిమా బయలుపోతుంది అసలు మామూలు లేదు, రేంజ్లో ఉంది సినిమా, మామూలు లేదు. బయట ఉండే వేరే లెవెల్, బయట మామూలు వస్తాయి. ఎవరు మీరు 3 సినిమా చూపించారు. ఎన్నింటికి వచ్చారు? ఎర్లీ మార్నింగ్ వచ్చాను. అప్పుడు ఎన్నింటికి వచ్చారు? సినిమా హైలైట్ చెప్పండి. కంబ్యాక్ వచ్చేసింది, ట్రోల్స్ కి మీమ్స్ కి అందరికి పడిపోయింది. ఇట్టు సినిమా ఇండస్ట్రీ ఎరిపెక్కారా. బాహుబలి తర్వాత ఇండస్ట్రీ ఉన్న మూవీ అంటే సలార్కి వచ్చేసింది. బ్లాక్ బస్టర్. ఆ ఫైట్ లో వాడిని విలన్ పోతున్న మార్కెట్ స్పాన్సర్స్ అసలు ఇద్దరు ఫ్రెండ్షిప్ కాంపిటీషన్ అసలు వేరే లెవెల్. అసలు ప్రశాంత్ నీల్ ఎట్లా తీసుకున్నా, ప్రశాంత్ నీల్కి వచ్చిన ఆటో ఈ సినిమా గురించి అసలు చాలా ఆటో అయితే కాదు, మొత్తం బ్లాక్ బస్టర్ కాదు, ఇండస్ట్రీ కూడా వచ్చేసింది. అది అసలు అట్లా ఉండదు. సినిమా హైలైట్స్ ఏంటి? హైలైట్
అంటే సినిమాలో బ్యాంక్ అది ఎండింగ్ సూపర్ ఉంటుంది, క్లైమాక్స్ సూపర్ ఉంటుంది, ఇంటర్వెల్ బ్యాంక్ సూపర్ ఉంటుంది. డైరెక్షన్ ఎలా ఉంది, హీరో పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ప్రభాస్ సినిమా బ్లాక్ బస్టర్ సలారు మాకు సాహో రాధేశ్యాము ఆదిపురుషు 3 పోయినాయి అన్న. సలార్తో ఇచ్చి పడేసి ప్రజలు జై ప్రభాస్. సినిమా హైలైట్ చెప్పండి. హైలైట్ బ్రో, ఫైట్స్ హీరోయిన్ కథ నడుస్తుంది. హీరోయిన్ చుట్టూనే కథ మొత్తం నడుస్తుంది. అసలు ఈ హీరో ప్రభాస్ అనుకున్న హీరో కాదు, శృతి హాసన్ హీరో. ఆమె చుట్టూనే జరుగుతుంది. తర్వాత అందరినీ ఎదుర్కొంటాడు ప్రభాస్ సింగిల్ హ్యాండ్తో. అసలు యాక్షన్ సీక్వెన్స్ యాక్షన్ అయితే అసలు బిర్యానీ ఫుల్ బిర్యానీ. ఆ ఫైట్ల కోసం అయితే నేనైతే అన్నం కూడా తిన్నాను. ఇప్పుడు మంది ఆగాలి. అంత బాగుంది, చాలా చాలా బాగుంది. ప్రభాస్ కంబ్యాక్ మూవీ మామూలు వేసి ఇంటర్వెల్ పడితే పిచ్చగా వచ్చి జనాలకి ఇండస్ట్రీ 2000 కొలు మ్యూజిక్ మాత్రం మంచి కొట్టినాడు. మ్యూజిక్ మంచి కొట్టినాడు. మాసం కొట్టే మా వాడు ఆడుకోవడం మ్యూజిక్ మంచి లేదు. సినిమా మాత్రం మస్తు ఉంది, బుద్ధ బలగొంది. దాంట్లో నీకు అసలు ఇబ్బంది ఏం లేదు, బాగోలేదు, వేరే లెవెల్లో ఉంది సినిమా. అర్థమైందా? అంతే, మ్యూజిక్ కాదు, వాళ్ళందరూ చెప్పేది మాటలు కాదు, సూపర్ హిట్. అసలు ఏం చేసుకోండి, డైరెక్ట్ ప్రభాస్ కోసం మాట్లాడదాం, వచ్చేసింది, బుద్ధాలు హిట్ వచ్చింది.